హౌసింగ్ లో జరుగుతున్న అక్రమాలు దోపిడీపై త్వరలోనే ఏసీబీకి ఫిర్యాదు చేస్తామన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. హౌసింగ్ లో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. లబ్ధిదారులను ప్రోత్సహించకుండా గృహ నిర్మాణాలను నీరుగారుస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో గృహ నిర్మాణాల కోసం కొనుగోలు చేసిన స్టీల్ ని సైతం అక్రమంగా తరలిస్తున్నారని ఫైర్ అయ్యారు. కూటమి నేతలకు అధికారులు సహకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నియోజకవర్గానికి సంబంధించినటువంటి సుమారుగా పేదలకి జగనన్న కాలనీలో ఇచ్చినటువంటి సైట్లు ఓన్లీ బందర్ మున్సిపాలిటీలోనే 19,000 చిల్లర ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల మంజూరు చేయడం జరిగింది. అలాగే గ్రామీణ మచిలీపట్నం రూరల్ మండలాల్లో ఉన్నటువంటి నార్త్ మండలం, సౌత్ మండలం ఈ 2 మండలాల్లో ఒక 6,000 చిల్లర ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. అలాగే కృష్ణా జిల్లా వ్యాప్తంగా లక్షల ఇళ్లని ఇళ్ల స్థలాలని మంజూరు చేసి పేదల ఇళ్ల స్థలాలని కట్టేదానికి ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం సొమ్ము జనాలది, ప్రజల సొమ్ము, కట్టుకునేవాళ్ళు ప్రజలు, పాలకులు ఉన్నవాళ్ళు ఎక్కుతూ ఉంటారు, మారుతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు, 19లో దిగారు, జగన్ ఎక్కారు, 24లో జగన్ దిగారు, చంద్రబాబు ఎక్కారు. కానీ ప్రజల ఇళ్లే కదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఇళ్లే కదా, ప్రజలు మారరు కదా, ప్రజల హక్కులు మారవు కదా. కానీ 2 సంవత్సరాలుగా జగనన్న కాలనీలో పేదల ఇళ్ల స్థలాలు ఇచ్చిన అందరి అకౌంట్లు బ్లాక్ చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేకుండా మోకాలు అడ్డం పెట్టి ప్రజలకు ఉత్సాహం లేదని చెప్తున్నారు. ఉత్సాహం లేనిది ఎవరికి? పాలకులకు ఉత్సాహం లేదు. జనం ఓట్లు వేయించుకునేప్పుడు మాత్రం ప్రజల దగ్గరికి అడుక్కుంటాకెళ్ళి మీకు 3 స్థలాలు సెంట్లు ఇస్తాం, జగన్ ఒక సెంటే ఇచ్చాడు, పల్లెటూరులో 1.5 ఇచ్చాడు, ఇన్ని మాటలు మాట్లాడినటువంటి వీళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్థలాల్ని వాళ్ళ కార్యకర్తలతో కబ్జా చేయడం కోసం, కార్యకర్తలకు దారాదత్తం చేయడం కోసం ఈ ఇళ్ల స్థలాలన్నీ కూడా ఈ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆయన సిగ్గు లేకుండా ఇల్లు క్యాన్సిల్ చేయండి అని మాట్లాడతాడు. ఎవరిది ఆస్తి? క్యాన్సిల్ చేసేది ఎవరు?